గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మనం యాక్చువల్ గా ఫిలిమ్స్ చూస్తూ ఉంటాం కదా, అవును. అండ్ డైరెక్ట్ గా మీరు యాక్టింగ్ చేశారు. చేస్తున్నా, అవును. సో రియల్ గా, Hmm. సో యాజ్ ఎ హీరోగా ఆన్ బిగ్ స్క్రీన్ లో చూసేటప్పుడు Hmm. మీతో కో యాక్టర్ గా వర్క్ చేసేటప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? వెల్ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అండి. నేను రవిచంద్ర గారికి కూడా చాలాసార్లు చెప్పాను, అందాల రాక్షసి ఆల్ టైమ్ ఫేవరెట్. అరవింద సమేతాలో ఆయన రోల్, నేను ఎన్టీఆర్ పెద్ద ఫ్యాన్. ఎన్టీఆర్ గారి కోసం వెళ్ళాను సినిమాకి, ఈయన ఫ్యాన్ అయ్యి వచ్చాను బయటికి. అదే మీకు ఫోన్ లో కూడా అదే చెప్పాను, అరవింద సమేత ఎస్పెషల్లీ. ఇంకా రీసెంట్ టైమ్స్ లో చాలా ఉన్నాయి, మంత్ ఆఫ్ మధు ఆర్ భానుమతి and రామకృష్ణ. ఆ ఫిల్మ్స్ కానివ్వండి, ఇప్పుడు తమిళ్లో వచ్చిన ఫిల్మ్స్ కానివ్వండి, రిషి, ఇవన్నీ. మీకు ఎలా నచ్చారు మ్యామ్? అంటే ఒక లవ్ లో ఉన్న హీరో గానా, లేకపోతే అరవింద్ సమేతలో? అంటే నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యాక కొంతమంది యాక్టర్స్ ని చూస్తాం కదా, యాజ్ అన్ ఆడియన్స్ గా నేను నవీన్ గారిని చూడలేదు ఎప్పుడు. యాక్టర్ గా అడ్మైర్డ్ హిమ్ సో మచ్. అంటే అమ్మా ఎంత బాగా చేస్తున్నారు, ఎంత బాగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, ఏ సినిమాకి సంబంధం ఉండదు అని అది యాజ్ అన్ యాక్టర్ గా చూసాను. అంటే ఇప్పుడు నా చిన్నగా ఉన్నప్పుడు తరుణ్ని, ఉదయ్ కిరణ్ ని చూడడం వేరు. యూనో దే ఆర్ లైక్ లవర్ బాయ్స్ అండ్ లవ్ స్టోరీస్ చేస్తారు, ఫ్యామిలీ సబ్జెక్ట్, అలా కాదు. నేను యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అండ్ సినిమా అంటే ఒక అవగాహన వచ్చిన తర్వాత అడ్మైర్ చేసిన యాక్టర్స్ కాబట్టి నేను క్యారెక్టర్స్ చూడలేదు, యాక్టర్ని చూసాను. సో ఐ లైక్ హిమ్ ఇన్ ఎవ్రీ రోల్. హీ జస్టిఫైస్ ఎవ్రీ రోల్. సార్, ఈ మూవీకి వచ్చేసేటప్పటికి అంటే లైక్ ఒక మీవి చాలా ఫిలిమ్స్ లో ఒక థ్రిల్లింగ్ ఉంటుంది. అంటే మీరు ఎక్కువగా థ్రిల్లింగ్ ని చూస్ చేసుకుంటారా, లేకపోతే ట్విస్ట్ కి లైక్ చేసి ఆ స్టోరీని యాక్సెప్ట్ చేస్తారా? బేసికలీ థ్రిల్లర్స్ అంటేనే ఏంటంటే ఆడియన్స్ రాగానే ఒక టికెట్ తీసుకుని థియేటర్లోకి రాగానే థ్రిల్లర్. ఓకే, ఒక డైరెక్టర్ ఏం కొత్తగా చెప్పి ఉంటాడు, యూనిక్నెస్ ఏంటి, ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఒక థ్రిల్లరే కదా, బికాస్ వాళ్ళందరూ వేరే థ్రిల్లర్స్ చూస్తుంటారు చాలా థ్రిల్లర్స్. సో మెయిన్లీ వాళ్ళందరూ డైరెక్టర్ని డీకోడ్ చేయడానికి వస్తారు. ఓకే ఓకే ఏంటి కొత్తగా ఏంటి చేశాడు థ్రిల్లర్ చూద్దామని వస్తారు. కానీ థ్రిల్లర్ హ్యాస్ వన్ బ్యూటీ వేర్ మీ మైండ్ స్టిమ్యులేట్ అవుతుంది. మీరు వచ్చి కూర్చున్న తర్వాత ఓకే వెన్ ద మూవీ స్టార్ట్స్, ఓకే థ్రిల్లర్ అనే ఒక మైండ్ సెట్లో కూర్చుంటారు. థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఎప్పుడు వస్తుంది వెయిట్ చేస్తుంటారు. బట్ ఈ కాన్సెప్ట్స్ ఉండేది ఒక బ్యూటీ ఏంటంటే మీకు తెలియకుండానే మీరు దాంట్లో గ్లూ అయిపోతుంటారు. మీకు ఓకే ఏంట్రా ఇది బోర్ కొడుతుంది, స్లోగా ఉంది అంటారు, అలా అని చెప్పి మీరు లేచి వెళ్ళరు. ఆ స్లో కూడా చూస్తూ నెక్స్ట్ డే ఉంది, నెక్స్ట్ డే వస్తుంది, నెక్స్ట్ ఏదైనా చూపించి ఉంటాడు డైరెక్టర్ లేకపోతే యాక్టర్ ఆర్ ఎనీథింగ్ విచ్ విల్ థ్రిల్ దెమ్ అని ఒకటి వెయిట్ చేస్తుంటారు. ఆ ప్రాసెస్లో మీరు ఏం చేస్తారంటే మీరు డైరెక్టర్ అయిపోయి ఆ క్యారెక్టర్స్ని ఫాలో అవుతూ వెనక్కి వెళ్ళిపోయి ఎక్కడైతే ఆ మూమెంట్ డైరెక్టర్ అనుకుంటారో ఆ థ్రిల్ ఎలిమెంట్ ఇవ్వాలని ఆ విషయాన్ని మర్చిపోయి మీరు ఈజీగా డీకోడ్ చేయొచ్చు. బట్ ఆ విషయాన్ని మర్చిపోయి సడన్ గా డైరెక్టర్ డీకోడ్ చేసిన ఆ థ్రిల్లింగ్ మూమెంట్ మీరు ఎంజాయ్ చేస్తారు. సో థ్రిల్లర్ కి ఇంత స్కోప్ ఉంది, ఆడియన్స్ ని స్టిమ్యులేట్ చేసి ఆడియన్స్ ని ఎంగేజ్ చేసి కూర్చోబెట్టి అంటే వాళ్ళు ఎంటర్టైన్ చేయడం అనేది థ్రిల్లర్ లో చాలా స్కోప్ ఉంటుంది. సో నేను ఎందుకు థ్రిల్లర్స్ ఎక్కువ ఎంచుకుంటానంటే దేర్ ఈస్ ఎ స్కోప్ టు కనెక్ట్ విత్ అన్ ఆడియన్స్. ఫర్ ఎగ్జాంపుల్ షో టైంలో ఒక క్యారెక్టర్ ఉంది, నా క్యారెక్టర్ పేరు సూర్య ఇందులో. సో సూర్య క్యారెక్టర్ స్క్రీన్ మీద వచ్చిన తర్వాత వాడి తాలూకా ఎమోషన్, వాడి తాలూకా రియాక్షన్స్ అవన్నీ ఉంటాయి కదా, ఆ ఫస్ట్ షాట్లోనే తను ఏంటని తెలిసిపోతే వాడిని ఫాలో అవుతారు. శాంతి అనే ఒక క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్ కూడా ఫాలో అవుతారు. సో మీరేమవుతుంటే ఆ క్యారెక్టర్ తాలూకున్న ఎమోషన్, బ్యాగేజ్, ఫ్లాష్ బ్యాక్ ఇవన్నీ కలిపే లోపల మీరు ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్ని మర్చిపోతారు. ఫాలో అవుతూ అవుతూ సడన్ గా యూ విల్ ఫీల్ అబ్బా ఏం చెప్పాడు రా డైరెక్టర్, దట్ ఈస్ థ్రిల్లర్. అండ్ దీంట్లో స్కోప్ బాగుంది, కథ ఉంటుంది, క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది, పైగా ఓకే ఫేస్కి లేకపోతే దీనికి మనం మెయిన్ లీడ్గా నన్ను హీరో అంటారు, కానీ ఇలాంటి థ్రిల్లర్స్లో మీకు క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటాయి. నేను ఎప్పుడూ నమ్మేది ఏంటంటే ఒక కథ పూర్తిగా అందరికి అర్థం అవ్వాలంటే పాత్రలు ఎక్కువ ఉండాలి. ఒక పాత్రని అన్ని చేస్తుంది అనుకోండి, ఈజీగా ప్రిడిక్టబుల్ అయిపోతుంది. అంత గ్లోరిఫై చేసిన జనాలకి వన్ టైం పోవచ్చు బాగుందండి. బట్ చుట్టూ క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటే కథ ముందుకు వెళ్తుంది, అప్పుడే ఆ కథకి క్లోజర్ దొరుకుతుంది. సో ఐ ఫీల్ థ్రిల్లర్స్లో ఎక్కువ పాత్రలు ఎక్కువ ఉంటాయి, క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటాయి. నాతో పాటు
నాతో కలిసి చేసే యాక్టర్స్ కూడా అంతే టఫ్ గా పర్ఫామ్ చేస్తారు బికాస్ ద స్టోరీ షుడ్ వర్క్, మంచి స్కోప్ ఉంటుంది స్కోప్ ఉంటుంది. సో ఐ థింక్ థ్రిల్లర్స్ వస్తున్నాయి బట్ కథలు నచ్చుతున్నాయి, అందుకే అది థ్రిల్లర్ గా మారుతున్నాయి. సూపర్. నాకు ఇంకొక డౌట్ ఏంటంటే సార్, అంటే ఒక ఫిలిమ్స్లో అంటే చాలా మంచి మంచి ఫిలిమ్స్ ఉన్నాయి, ఇంకా మంచి ఫిలిమ్స్ ఉన్నాయి. అంటే ఒక అందాల రాక్షసి కానీ, ఒక అరవింద్ సమేత కానీ, మంత్ ఆఫ్ మధు కానీ, అంటే ఎలా ఉంటాయో అలాంటి ఫిలిమ్స్లో చాలా చాలా వరకు ఉన్నాయి. కానీ ఎందుకని రిలీజ్కి వచ్చేసేటప్పటికి తక్కువ థియేటర్స్కి రిలీజ్ ఇవ్వడం, లేకపోతే న్యూ డైరెక్టర్ అని చెప్పేసి ఆ ఫిలిం అంత ప్రమోటింగ్ కాకపోవడం. సో అంటే ఖచ్చితంగా ప్రమోషన్ వెళ్తేనే జనాలకి ఒక కాన్సెప్ట్ ఏంటి, ఒకటి ఏంటి అనేది అర్థమయ్యి థియేటర్ వరకు వస్తున్నారు. లేదు అంటే ఓటీటీకి వచ్చేస్తుంది కదా అప్పుడు చూడొచ్చులే అని అంటున్నారు. ఆ ఓటీటీకి వచ్చేటప్పటికి సూపర్ సూపర్ హిట్ అయిపోతుంది. అది థియేటర్ దగ్గరకు వచ్చేసేటప్పటికి చాలా తక్కువ థియేటర్స్ రిలీజ్ చేయడము. అంటే అది ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? యాజ్ ఎ యాక్టర్గా, అరే నా ఫిలిం ఇంత బ్యూటిఫుల్ వచ్చింది, స్టోరీ ఇంత స్టఫ్ ఉంది, ఇంత సస్పెన్స్ ఉన్నాయి కదా. యాజ్ ఏ నవీన్ చంద్ర గారు అంటే అందాల రాక్షసి నుంచి అన్నీ గుర్తొస్తాయి ఆడియన్కి. అంటే ఈ సెట్రన్ పీపుల్కే తెలుసు నవీన్ చంద్ర గారు చాలా మంది అనేది కాదు, ఆల్వేస్ ఇండియా వైడ్, వరల్డ్ వైడ్, తెలుగు ఆడియన్స్, తమిళ ఆడియన్స్, కన్నడ, మలయాళీ ఎంత ఉన్నారు అంతమందికి నవీన్ చంద్ర ఏంటి అనేది తెలుసు కదా. సో అలాంటిది ఈ థియేటర్ వల్ల ప్రాబ్లమా? యాజ్ ఏ యాక్టర్గా మీ ఫీలింగ్ ఏంటి, ఇన్నర్ ఫీలింగ్? ఇప్పుడు మీకు సోషల్ మీడియా ఇవన్నీ ఉన్నాయి. నేను అందాల రాక్షసి సంభవానికి చేసేటప్పుడు సోషల్ మీడియా ఏం లేదు. యూట్యూబ్ కూడా చాలా రేర్ అనమాట. ఒక ట్రైలర్ చేయదు, మీరు టెలివిజన్ లో ఇవ్వాల్సి వస్తుంది, ట్రైలర్ అయినా కానీ టీజర్ అయినా కానీ కానీ. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసింది. సో మెయిన్గా ఏంటంటే డేట్, ఆ థియేటర్కల్ చేయడానికి డేట్ చాలా ఇంపార్టెంట్. సపోజ్ నేను ఒక ప్రొడ్యూసర్ని, నాకు ఇప్పుడు July 4th ఈ సినిమా, వీఆర్ లక్కీ దట్ వీ హ్యావ్ ఓన్లీ 2 ఫిలిమ్స్ దట్ డే. ఒక ఫిలిం తర్వాత ఇంకో ఫిలిం చూస్తారు. బట్ ఇప్పుడు ఏమైందంటే 6 ఫిలిమ్స్, 7 ఫిలిమ్స్, 8 ఫిలిమ్స్ ఒక డేట్కి. అండ్ ప్రమోషన్స్ చేస్తున్నాం, ఆ ప్రమోషన్ నిజంగా ఆడియన్కి రీచ్ అవుతుందా? లేదు. ఎందుకు లేదంటే బికాస్ ఆడియన్కి ఇంటి గుమ్మం దాటిన వెంటనే 100 రకాల ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇంతకుముందు అలా ఉండలేదు. ఇంతకుముందు ఉంటే మ్యాక్సిమం బీచ్, వైన్ షాపు, లేదంటే సినిమా థియేటర్, లేకపోతే ఫుడ్ ప్లేస్, రెస్టారెంట్స్ ఉండేవి. మాల్స్ వచ్చేసాయి. ఇప్పుడు మీరు హైదరాబాద్ చూస్తే ఎవ్రీ స్ట్రీట్లో, ప్రతి స్ట్రీట్లో ఒక పికల్ బాల్ కోర్ట్ ఉంది, ఒక బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది, ఫుట్బాల్ కోర్ట్ ఉంది. సి, ఒక ఆడియన్ థియేటర్కి రావాలంటే ఒక మాల్లో నుంచి దాటి రావాలి. మీకు స్టార్బక్స్ ఉంది, ఒక కాఫీ డే ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడి నుంచి దాటి థియేటర్ లోపలికి వచ్చి టికెట్ తీసుకుని కూర్చోవాలి. సో ఇట్ ఈస్ నాట్ ఈజీ నౌ టు బ్రింగ్ అన్ ఆడియన్స్ టు థియేటర్. సో యాజ్ ఇండస్ట్రీ వాట్ ఐ ఫీల్, వీ షుడ్ గో డోర్ టు డోర్. మన సినిమాలు రిలీజ్ అవుతున్నాయని ప్రమోషన్ ఆడియన్స్కి తెలియట్లేదు, కానీ మనమే అంటున్నాం ఆడియన్స్ రావట్లేదు. ఆడియన్స్ వస్తారు, దే విల్ కమ్ అండ్ దే వాచ్ ద ఫిల్మ్. వాళ్ళకి వేరే ఏం ప్రాబ్లం లేదు. యాక్చువల్లీ బాగుందంటే వర్డ్ ఆఫ్ మౌత్ విని బాగుందంటే వస్తున్నారు, లేదా కొందరు రివ్యూ చూసి వస్తున్నారు, లేదా కొందరు ఏ పని లేక టైంపాస్కి సరే వెళ్దామని. సమ్మర్స్లో అయితే ఏసీ కోసం కొందరు వెళ్తారు. సో ఇలా ఉంది. బట్ ఐ థింక్ సమ్వేర్ ముందులాగా వీ హ్యాడ్ దిస్ వాల్ పోస్టర్స్ ఎక్కువ ఉండేవి, వీధి వాల్ పోస్టర్స్. ఇప్పుడు వాల్ పోస్టర్స్ అనేది బ్యాన్ చేస్తారు. గవర్నమెంట్ ఈజ్ నాట్ అలౌవింగ్ టు స్టిక్ వాల్ పేపర్స్. ద ఓన్లీ మీన్స్ ఇస్ సోషల్ మీడియా. ఓకే, సోషల్ మీడియాలో మన సినిమా ప్రమోట్ అయింది అనుకోండి. ఇప్పుడు నేను ప్రమోట్ చేశాను నా సినిమా, సో నా పేజ్లో పెట్టాను. పెట్టిన తర్వాత నా సినిమాకి సంబంధించిన సెర్చ్ ఇంజిన్ మాత్రమే నాకు తెలుస్తుంది. అక్కడ నేనేం ఫీల్ అవుతా, వావ్ నా సినిమా బాగా ప్రమోట్ అయింది, కానీ జనాలు థియేటర్కి రాదు. నాకు తెలీదు అది నా సినిమాలు చూసిన ఆడియన్స్కి రీచ్ అయిందా లేదా నాకు తెలియదు. సో ఇది చిన్న మిత్తే. అంటే వి నీడ్ టు వర్క్ ఫర్ ద ఫిలిం. ఐ థింక్ ఆడియన్స్కి తెలియాలంటే ఆడియన్స్ ఎక్కడున్నారు అక్కడ వెళ్ళి మేము చెప్పాలి, మా సినిమా రిలీజ్ అయింది రండి. వీఆర్ డూయింగ్ దిస్ సేమ్, కమ్ అండ్ వాచ్ మై ఫిలిం. సో ఐ థింక్ the industry should do something so that audience come to know about our releases, our films. అంటే అప్పట్లో ఎలా ఉండేవి అంటే సార్, మంత్లీ ఎక్స్క్లూజివ్గా ఒక 5 to 6 ఫిలిమ్సే రిలీజ్కి ఉండేవి. ఇప్పుడు 50 to 60, 100 ఫిలిమ్స్ కూడా రిలీజ్ అవుతున్నాయి. సో అదొకటి. అండ్ నిజంగా మీరు చెప్పేటట్టు ప్రతి ఏరియాలో, స్కూల్స్ దగ్గర, కాలేజెస్, హాస్పిటల్స్, బస్ స్టాప్స్, ప్రతి గల్లీలో, ప్రతి వీధిలో కూడా వాల్ పేపర్స్ అంటించేవాళ్ళు. అంటే ఎంత ప్రమోటింగ్ ఉన్నా, ఎంత డిజిటల్ మీడియా ఉన్నా, ఒక యాక్టర్కి తన వాల్ మీద ఆ పోస్టర్ అనేది ఒక డిఫరెంట్ కిక్ ఉంటుంది. యాక్టర్ పవర్ అని ఒకటి ఉంటుంది. ఒక యాక్టర్కి
సర్టన్ ఆడియన్స్ని పుల్ చేసే ఒక పవర్ ఉంది. అందుకే వాళ్ళని స్టార్ అంటారు, హీరో అంటారు, యాక్టర్స్ అంటారు. సో ఇప్పుడు సినిమా తీయాలంటే అంత ఈజీ కాదు. తీసేసాం, బయటకు వచ్చింది, ఒపీనియన్స్ చెప్తారు, ఒపీనియన్స్ ఈజ్ యాక్సెప్టెడ్, వెళ్ళొద్దు. ఒక ఆడియన్స్ వచ్చి ఇంకో ఆడియన్స్ చెప్తే బాగాలేదురా వెళ్ళొద్దురా అంటే పర్లేదు. అదే పని కట్టుకుని మీరు ఇది నా ఒపీనియను, నాకు నచ్చలేదు, మీరు వెళ్ళొద్దు అని చెప్పడం రాంగ్. నా ఒపీనియన్కి ఓకే, ఇది నా ఒపీనియన్, మీరు వెళ్ళి ట్రై చేయండి, చూడండి, బాగాలేదంటే మీరు పెట్టండి అలాగని. అవును. అంతేగాని మీ ఒపీనియన్ ఇంకొకరి మీద చెప్పి వెళ్ళొద్దు. కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తుంటారు చాలామంది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రివ్యూవర్స్ అనే కాదు, ఇప్పుడు ఎవ్రీ వన్ హ్యాస్ అ సోషల్ ప్లాట్ఫామ్ కాబట్టి ప్రతి ఒక్క రివ్యూవర్ అయిపోయారు. సో వెళ్ళొద్దని చెప్తే ఏమవుతుందంటే యూఆర్ కిల్లింగ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ మెనీ టెక్నీషియన్స్ ఇన్ అవర్ ఇండస్ట్రీ. బికాస్ ఒక ప్రొడ్యూసర్ వచ్చి ఒక సినిమా ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆ ఫిలిం ఆడలేదంటే ఆ ప్రొడ్యూసర్ ఇంకొక సినిమా తీయాలంటే ఇట్ టేక్ అనదర్ ఇయర్ ఫర్ హిమ్, ఇంకో సంవత్సరం పడుతుంది. సో అక్కడ 300 to 200 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ పోతుంది. అవును. సో ఐ థింక్ అందరూ కలిసి సినిమాని సినిమాలా చూడండి, నా ఫీలింగ్ అది. సీ ఇట్ యాజ్ అ ఫిలిం. రాకెట్ సైన్స్ లాగా ఈ వింగ్ ఈ డయామీటర్లో ఇలా ఉంది, ఇలా వెళ్తే గాల్లో వెళ్ళదు, ఎయిర్ డిఫెన్స్లో కొడుతుంది, ఏమో క్యాలిక్యులేషన్ చేసి లాస్ట్కి ఏంటంటే అన్న ఎడిటింగ్ బాగుందన్న కానీ సౌండ్ బాగాలేదన్న అంటాడు. అరే మన టెక్నీషియన్స్ దానికి కోర్సులు చేసి కూర్చొని దానికోసం వర్క్ చేస్తుంది టు గివ్ అన్ ఎక్స్పీరియన్స్ అంతే. సో అందరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంది. బట్ వాట్ ఐ ఫీల్ ఇస్ పీపుల్ లవ్ సినిమా. సినిమా ఈజ్ వన్ గో ఎంటర్టైన్మెంట్ ఫర్ దెమ్. ఓన్లీ థింగ్ ఈజ్ వీ నీడ్ టు రీచ్ అవుట్ అవర్ ఫిలిం. లైక్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తే ఇప్పుడు లేదు అలాంటి వాళ్ళు లేరు వీధిలో, యునో దిస్ మదారీస్, ఒక గేమ్ ప్లే చేసి చిన్న పిల్లలు చేస్తారంటే చేసిన తర్వాత మొత్తం వాడు గేమ్ అయిన తర్వాత దెన్ హీ పుట్స్ అ ప్లేట్ ఫార్వర్డ్, మీకు తోచినంత ఇవ్వండి అనేసి. మా ఫీల్డ్ అంతే, ఓకేనా. లైక్ మదారి జమ్మూరా అంతే, డైరెక్టర్ ఇస్ మదార్, వీఆర్ జమ్మూరాస్. అండ్ ఆడియన్స్ అది చూసి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి నచ్చిందంటే ఇస్తారు, లేదంటే వెళ్తారు. దట్ ఈస్ అ కాన్సెప్ట్ ఐ ఫీల్.